ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం గ్రంథం మోషే రాసినటువంటి దాని నుంచి 3వ అధ్యాయం 12 నుంచి 22 వచనాలు రెండో భాగంగా మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడేందును, నేను నిన్ను పంపితననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదరా. నేను దేవుడు చెప్తున్నటువంటి మాట మోసేతోటి అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. మరి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ సమయం యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం ముందు భాగంలో చూసినట్లయితే మండుతున్న పొదలో నుంచి మరి ఆ మండుచున్న పొదను చూశాడు మోషే గారు. ఆ మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసినాం. అక్కడ మరి దేవుడు మోషేతోటి స్పష్టంగా మాట్లాడినటువంటి మాటల్లో మరి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చూస్తాం. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే, జనితైక కుమారుడే లేక అద్వితీయ కుమారుడే అయినటువంటి దేవుడే ఆయనను బయలుపరిచెను. చూడండి, దేవుడిని ఎవరన్నా చూసారంటే దేవుడిని ఎవరో చూడలేరు. మరి శిష్యులు అడుగుతూ ఉంటుంటారు, మరి ఎవరు కూడా దేవుని చూడలేరు, కానీ ఈ దేవుడిని ఎవరైనా చూడాలంటే, గ్రహించాలంటే యేసుక్రీస్తు ద్వారా చూడాలన్నమాట. హల్లెలూయా. యేసు ప్రభు ఒకసారి ఏం చేస్తారంటే పిలుపుతో అన్నాడు, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అంటూ ఉన్నాడు. మరి యేసు ప్రభు శిష్యులకు ఇదే సత్యాన్ని పదే పదే ఆయన ప్రకటిస్తూ బోధిస్తూ వచ్చాడు. మరి నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళనేరడు అని చెప్పి దేవుడు చెప్తూ ఉంటుంటాడు అక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకాంతిని మనం చూడాలనుకోండి, మనం డైరెక్ట్గా చూడలేం కాబట్టి ఏం చేస్తాం, గ్లాసెస్ పెట్టుకుని చూస్తూ ఉంటుంటాం, సన్ గ్లాసెస్ లేకపోతే సంథింగ్ ఇది అట్లా చూస్తుంటుంటాం. అలాగే దేవుడిని మనం చూడాలంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మనం చూడగలుగుతూ ఉంటుంటాం. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారానే మనం తండ్రిని చేరుకోగలుగుతాం. ఈ విషయాలు మనం అంతా కూడా గమనించదగినటువంటి విషయాలుగా ఉన్నాం. మరి నిర్గమకాండం 3వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో చూసినట్లయితే దేవుడు మోషేతో మాట్లాడుతూ అనేక విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. మరి నేను నిబంధన దేవుడిని అంటూ ఉన్నాడు అక్కడ. మరి దేవుడు విమోచిస్తాడు అంటే ఎందులో నుండి ఎందులోకి అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోనికి, ఒక స్థలం నుంచి మరొక స్థలంలోనికి దేవుడు మనల్ని విమోచిస్తాడు, అనగా బదిలీ చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. పాపం నుంచి పరిశుద్ధతలోనికి, అలాగే నరకం నుంచి పరలోకంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు, విమోచిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 4 వచనంలో మనం చూసినట్లయితే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల సచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసినటువంటి ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్యం రాబోయే మనకు కనపరిచి నిమిత్తం. చూడండి, ఉచితమైన కృపచేత దేవుడు మనల్ని రక్షించాడు. యేసుక్రీస్తునందు మరి ఆయనకు మనకు చేసినటువంటి క్రీస్తు యేసునందు మరి ఆయనకు మనకు చేసినటువంటి ఉపకారం ఇది అనమాట. దేవుడు మనకు చేసినటువంటి ఉపకారం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం. మనల్ని ఏం చేయాలంటే ఆయనతో కూడా లేపి మరి ఈ పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండేటువంటి అధికారాన్ని ఇచ్చి కూర్చుండబెట్టాడు అంటాడు దేవుడు మన. కాబట్టి నీవు నేను రక్షించబడ్డామంటే అది సంపూర్ణమైనటువంటి రక్షణ. క్రీస్తునందు మనకు అనుగ్రహించబడినటువంటి విమోచన సంపూర్ణమైనటువంటిది, సమగ్రమైనటువంటిది. నీవు రక్షించబడ్డావు కేవలం దేవుని కృపచేతనే. నేను రక్షించబడ్డాను కేవలం దేవుని కృపచేతనే మనం అంతా కూడా గ్రహించాలి. ఆదామునందు ఉండగా మరి ఆదాములో మనం అంతా ఏంటి, చచ్చిపోయినటువంటి వారు. కాబట్టి దేవుడు మనల్ని నిన్ను నన్ను లేపి క్రీస్తునందు ఉంచాడు. ఆదాములో నుంచి మనల్ని లేపి క్రీస్తులోనికి ఉంచాడు అనమాట. దేవునికి స్తోత్రం. చీకటిలో నుంచి తీసి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నిన్ను నన్ను తెచ్చాడు దేవుడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరణంలో నుండి నిత్య జీవంలోనికి నిన్ను నన్ను బదిలీ చేశాడు దేవుడు. నరకంలో నుండి తీసి దేవుడు పరలోకంలోనికి నిన్ను నన్ను ప్రవేశపెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విమోచన అంటే ఇదే. దేవుడు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీని ఈజిప్టు దాస్యం నుండి వాగ్దత్త భూమికి నడిపిస్తాను. ఇదే రక్షణ, విమోచన. మనం రక్షించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం రక్షించబడతాం, కరెక్టే, రక్షించబడ్డాం, కరెక్టే. కానీ రక్షించబడితే సాక్ష్యంలో 2 ఇమిడి ఉన్నాయి. మనం నిజంగా రక్షించబడినట్లయితే మన సాక్ష్యంలో 2 ఇమిడి ఉన్నాయి. ఒకటి ఏంటంటే నీవు ఎందులో నుండి రక్షించబడ్డావు, నీవు ఎందులోకి రక్షించబడ్డావు అనేటువంటివి 2 కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు అన్నమాట. మనం రక్షణ సాక్ష్యాన్ని ఒకేలాగా ఉండవు, అందరు రక్షణ సాక్ష్యాలు. ఎందుకంటే ఒక్కొక్క మనుషుడు ఒక్కొక్క విధంగా రక్షించబడుతూ ఉంటుంటాడు. మనుషుల పాపాలు రకరకాలుగా ఉంటాయి. ఒకరు దొంగతనం చేస్తూ మరి ఆ దొంగతనం నుండి రక్షించబడతాడు, వ్యభిచారం నుంచి రక్షించబడుతూ ఉంటుంటారు, మోసాలు చేసేవారు మోసం నుంచి రక్షించబడుతూ ఉంటుంటారు. ఇలాగా స్థూలంగా చెప్పాలంటే పాపము నుండి రక్షించబడతాడు. హల్లెలూయా. నిర్గమకాండం 3 9 10 11 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు నడిపిస్తాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసే దేవుడు నడిపిస్తానంటే మోసే ఏమంటున్నాడంటే సాకులు చెప్తాం స్టార్ట్ చేశాడు, మొదలుపెట్టాడండి సాకులు చెప్పడం. నాకు ఏమి లేదంటే సామర్థ్యం లేదు, నాకు మాటమాంద్యం, నాకు అది ఇది, నాకు ఇది అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మోసే 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. మరి అసలు ఎందుకు అక్కడికి పారిపోయాడు? మోసే ఆ మధ్యాహ్నం ఎందుకు పారిపోయి వచ్చాడంటే ప్రజలంటే ఇష్టం లేదా ఆయనకి? కాదు. మోసే తన ప్రజలను మరి నడిపించాలని చెప్పి ఆశ కలిగినటువంటి వాడు. కానీ అది శరీరానుసారమైనటువంటి ఆశ. తన ప్రజలను విడిపించాలనుకున్నాడు, తన ప్రజలను ఎలాగైనా బయటికి తీసుకురావాలనుకున్నాడు. అదేం ఆశ అంటే శరీరానుసారమైనటువంటి ఆశ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మనం ఎప్పుడైతే మన సొంత నిర్ణయాలతో, సొంత శక్తి సామర్థ్యాలతో ఒక పని మనం చేయాలని చూస్తూ ఉంటామో ఖచ్చితంగా అప్పుడు ఓడిపోతూ ఉంటుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే 28 29 వచనాలు చూసినట్లయితే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో ఉన్న నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అనేటువంటి వాక్యం ప్రకారం ఇక్కడ మోసే అంటున్నాడు కదా, నేను మాటమాంద్యం కలిగిన వాడిని, నేను సామర్థ్యం లేనటువంటి వాడిని, నేను శక్తిమంతుని కాదు అంటా ఉన్నాడు కదా. అందుకనే దేవుడు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మోషే అనుభవాలు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠాలు అనేటువంటి ఇవన్నమాట. మన శక్తి సామర్థ్యాల్లో ఏమీ సాధించలేమనేటువంటి పాఠాన్ని మోషే ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి వారు అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మోషే అడిగినటువంటి ప్రశ్న సమంజసంగానే ఉంది. దేవుడు మోషే 13వ వచనంలో మోషే అడుగుతున్నాడు ఏమనంట, మరునాడు అతడు బయటకు నడిచి వెళ్ళిచుండగా హెబ్రీలైనటువంటి మనుషులిద్దరు 13వ వచనం 13వ వచనంలో ఏమన్నాడు, మోషే చిత్తగించుము, నేను ఇజ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమిటి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాలి నేను అని మోషే అడిగాడు. ప్రశ్న సమంజసంగానే ఉన్నది. కానీ అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 14వ వచనం చూసినట్లయితే, మరియు దేవుడు మోసేతో ఎట్లనను, మీ పితరుల దేవుడైనటువంటి యెహోవా అనగా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు నేను యెహోవాను మీ వద్దకు నన్ను పంపిన నీ ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామం ఇదే, తరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. హల్లెలూయా. అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని చెప్పమంటూ ఉన్నాడు. నేనున్నవాడును అని చెప్పు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి అందుకు దేవుడు ఏమంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాడు. నేను ఉన్నవాడిని అనువాడనై ఉన్నానని చెప్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ. దయచేసి రాసుకున్న వాళ్ళు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. నేనున్నవాడను, ఈ మాట మనకి హెబ్రూ లాంగ్వేజ్లో మరి హెబ్రూ భాషలో 4 అక్షరాల మాట అన్నమాట. గమనించండి, రాసుకోండి. దాన్ని హెబ్రూ లాంగ్వేజ్లో 4 అక్షరాలు ఉంటాయి. మనకి తెలుగులో ఏమంటారంటే యావే అంటూ ఉంటారు, చాలామంది ప్రేయర్ చేస్తూ ఉంటారు కదా యావే. మరి ఈ మాటనే తెలుగులో ఇంకా ఏమంటారంటే యెహోవా అని చెప్పి అనువదించారన్నమాట. యావే అనేటువంటి మాటని తెలుగులో యెహోవా అనేటువంటి మాటగా మనకి అనువదించారనమాట. ఇది చాలా పరిశుద్ధ నామం. దీనిని ఎలా ఉచ్చరించాలో ఎవరికి తెలియదు అనమాట.
కాబట్టి ఉచ్చారణ దోషం రాకూడదు. అందుకని ఏం చేశారంటే అసలు ఆ నామాన్ని ఉచ్చరించడమే మానేశారంట. ఆ పేరు ఎవరు కూడా పలకరనమాట, భయపడతారు. మరి ఇంతకు మనం ఏమని పలకాలి ఇప్పుడు? యెహోవా అనాలా, యావే అనాలా? దేవునికి స్తోత్రం. గమనించండి, ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడను అను పేరు గలవాడను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఉన్నవాడను అనే పేరుతో దేవుడు తనను తాను మోషేకు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆది కాండంలో దేవుడు మరి సృష్టికర్త, ఎలోహిం, బలవంతుడు, స్వయంభవుడు, దేవునికి స్తోత్రం, ఉన్నవాడు, అన్ని కాలాల్లో ఉన్నటువంటి వాడు, మరి నిత్యత్వంలో ఉన్నవాడు, తన ప్రజలతో ఉన్నవాడు. ఉన్నవాడంటూ దేవుడు మోషేను ఫరో వద్దకు పంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉన్నవాడు అంటూ మోషేని దేవుడు ఫరో వద్దకు పంపుతూ ఉన్నాడు. మనకు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడంటే, యెహోవా నీ నామం నిత్యము నిలిచిన, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామం తరతరములు ఉండును అని ఇక్కడ స్తుతివాక్యం చెప్పబడింది. దేవుడు ఉన్నాడు. ఏమై ఉన్నాడంటండి? ఇక్కడ చూడండి 13వ వచనంలో చూసినట్లయితే యెహోవా నీ నామం నిత్యము నిలిచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామం తరతరములో నిలిచును. దేవునికి స్తోత్రం. యెహోవా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మన అక్కడ ఏదో గమనించాలి, అక్కడ ఏదో అదే అయి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ఇప్పుడు మనకి చాలా అక్కర ఉంటుంది. మన అక్కర ఏదో అదే ఉన్నాడు అంటే దేవుడు. ప్రతి వారికి ఒక అక్కర ఉంటుంది అనమాట. దేవుడు ఏమన్నాడు? నీకు ఏ ఆపద వస్తే ఆ ఆపదలో దేవుడు మరి ఆదరణకర్త అయి ఉన్నాడు అనమాట. కాబట్టి మన అక్కర ఏమిటో తెలుసుకుని దేవుడు అదే అయి ఉన్నాడు అంటాడు దేవుడు. కాబట్టి దేవుడు తన ప్రజలకు మరి ఈ మధ్య ఈ తన ప్రజల మధ్య సదాకాలం ఉన్నాడు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రజలకు అవసరం కాబట్టి దేవుడు అవసరమై ఉన్నాడు. యేసు ప్రభు నేను పునరుత్థానమై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ద్రాక్షావళినై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. నేను జీవజలమునై ఉన్నానని చెప్తున్నాడు. నేను జీవాహారమునై ఉన్నానని చెప్తున్నాడు. నేను వెలుగై ఉన్నానని చెప్తున్నాడు. నేను కాపరై ఉన్నానని చెప్తున్నాడు. ఈ విధంగా ఉన్నవాడు తాను ఏమై ఉన్నాడో చెప్పాడు దేవుడు. అలాగే పాత నిబంధన కాలంలో చూసినట్లయితే మరి యెహోవా తాను ఏమై ఉన్నాడో ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. నేనే పరిశుద్ధులను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి నేనే నీతి, నేనే ప్రేమ, నేనే దహించు అగ్ని, హల్లెలూయా, అక్సైడ్ను అంటూ మరి అక్కడ అనేక విధాలుగా తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అనగా వారి అక్కర ఏదో అదే ఆయన అయి ఉన్నాడని చెప్తా ఉన్నాడు అనమాట దేవుడు. దేవునికి స్తోత్రం. మరి దమస్క మార్గంలో సౌలు నీవెవరు అని అడిగితే నేను యేసును అని చెప్పి ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా ఇంపార్టెంట్ ఒక 14 నేమ్స్ నేను చెప్తాను. ఇప్పుడు అవన్నీ రాసుకోండి మీరంతా కూడాను. మరి పాత నిబంధన గ్రంథంలో 14 పేర్లు ఉన్నాయి. ఆ 14 పేర్లు కూడా మీరు ప్రతి వారు రాసుకోవాలి. ఎలోహీం అనగా సృష్టికర్త, ఎల్యోన్ అనగా యజమాని, అడోనై అనగా ప్రభువు, ఎల్ ఓలాం అనగా ప్రత్యక్షం, మరి ఈరే అనగా సంరక్షణ, రోహి అనగా స్వస్థత, నిస్సి అనగా యుద్ధధ్వజం, యొకద్దియా అనగా మరి పరిశుద్ధత, షాలోం అనగా శాంతి, సబోల్ అనగా మరి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు అని చెప్పేసి సైన్యములకు అధిపతి అని అక్కడ, సిద్కేన్ అంటే నీతి అని, షమ్మ అంటే సమీపస్తుడని, ఎల్యోన్ అంటే దీవెనని, రోయి అనగా కాపరి అని. మరి ఈ యొక్క 14 పేర్లు తన ప్రజలకు అక్కరలను తీర్చేటువంటి వాడను అయి ఉన్నాను అని చెప్పి ప్రభువు ప్రత్యక్షపరుచుకుంటూ వెలుబుచ్చినటువంటి పేర్లు అన్నమాట ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. మరి ఆదికాండం 50 అధ్యాయం 25వ వచనంలో ఉన్నటువంటి మాట నెరవేర్చబడేటువంటి సమయం వచ్చిందనమాట. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, యేసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మును చూడవచ్చును. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 3 అధ్యాయం 15వ వచనంలో దేవుడు మోసేతో అన్నాడు అనమాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కనిపించినటువంటి దేవుడే ఇప్పుడు మోసేను పంపుచున్నాడు. ఎందుకు పంపుచున్నాడు? ఎలా పంపుచున్నాడు? మరి ఈ సంగతి దేవుడే చెప్తా ఉన్నాడు.
నిర్గమకాండం 3 అధ్యాయం 16, 17, 18, 19, 20 వచనాలు మీరు చదివినట్లయితే తెలుస్తుంది. మనం ఇక్కడ నిర్గమకాండం 3 అధ్యాయం 14, 15 వచనాలు మనం చూసినట్లయితే మరి ఇక్కడ దేవునికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పేరు ఉన్నవాడని కనిపిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 8 వచనంలో కనిపించేటువంటి పూర్వం ఉండి ప్రస్తుతం ఉంటూ భవిష్యత్తులో వచ్చేవాడిని అనే పేరు లాంటిది అనమాట. ఇది కూడా యెహోవా అనేటువంటి మాట ఉండటం అని చెప్పి అర్థం ఇచ్చేటువంటి హీబ్రూ పదం నుండి వచ్చిందనమాట. ఇది కొందరు హీబ్రూకు దగ్గరగా ఉండేలాగా యావే లేక యహ్వే అని చెప్పి రాస్తూ ఉంటుంటారు. దీనికే ఉన్నవాడిని అనేటువంటి అర్థం ఉంది. అంటే ఆయన శాశ్వతంగా ఎవరితోనూ నిమిత్తం లేకుండా దేవుడై ఉండేవాడు, స్వయంభవుడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే యెహోవా అనేటువంటి మాట 6000 సార్లు కంటే ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంటుంది అంట. యెహోవా అనేటువంటి మాట 6000 కంటే ఎక్కువ సార్లు, ఎగ్జాక్ట్గా 6,000 టైమ్స్ అని నేను చెప్పట్లేదండి. రీలర్ గమనించాలి. నేను రెఫర్ చేసినటువంటి బుక్ని బట్టి చూస్తే 6000 సార్లు కంటే ఎక్కువ సార్లు అని చెప్పిందనమాట. ఇది దేవునికి జ్ఞాపకార్థ నామం అండి యెహోవా అనేటువంటిది. మరి తరతరాలుగా యూదులు ఈ పేరుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కీర్తన 135, 13 వచనం మనం చూసాం. దేవుని స్వభావం, లక్షణాలు మరి కీర్తన 34, 6, 7 వచనాల్లో వెల్లడయ్యాయన్నమాట. కొందరు విద్వాంసులైనటువంటి యూదులు హీబ్రూ భాషలోని పాత నిబంధన పద్ధతిని చూసి ఈ పాత నిబంధనను మరి క్రీస్తుకు 2-3 శతాబ్దాల క్రితమే మరి గ్రీకులకు అనువదించారు. వారు యెహోవా అనేటువంటి పేరును మరి ఈ గ్రీకులో కూరియోస్ అనే పదంగా తర్జుమా చేశారంటండి. గమనించాలి. గ్రీకులోకి అనువదించారు. వారు యెహోవా అనేటువంటి పేరుని గ్రీకులో కూరియోస్ యో అంటాం కదా, మో ఎలా రాస్తామో యో అలాగనమాట. కూరియోస్ అనే పదంగా తర్జుమా చేశారంటండి. ఈ కూరియోస్ అంటే ప్రభువు అని అర్థం అనమాట. దేవునికి స్తోత్రం. ఈ కూరియోస్ అంటే ప్రభు అని అర్థం అనమాట. ప్రభు అనేటువంటి పదం 700 కంటే ఎక్కువ సార్లు మనకి ఈ కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రభు అనేటువంటి పదం 700 సార్లు, యెహోవా అనేటువంటి పదం పాత నిబంధనలో మరి 6,000 సార్లు అండి. ఇది 700 సార్లు. ఇది ప్రభు అనేటువంటి పదం మనకి ఈ కొత్త నిబంధనల గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చాలా చోట్ల యెహోవా అనే పేరుకు ప్రభు అని చెప్పి అనువాదం కనిపిస్తూ ఉంటుంది అనమాట. మత్తయి సువార్త 3:3లో మరి ఉన్నటువంటి వచనాన్ని యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనంతో మీరు కంపేర్ చేసిన, మరి మత్తయి సువార్త 4, 7, 10లో ఉన్నటువంటి దాన్ని ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం 13, 16తో చూసిన, అపోస్తలుల కార్యం 2 అధ్యాయం 20, 21 వచనాల్లో ఉన్నటువంటి మాటను యోవేలు 2 అధ్యాయం 31, 32 వచనాలతో మీరు కంపేర్ చేసుకున్న, రోమపత్రిక 4 అధ్యాయం 8తో మరి కీర్తన 32:2 మొదలైనటువంటి వచనాలు మీరు పోల్చి చూస్తే ప్రభు అనేటువంటి బిరుదు యేసుక్రీస్తు విషయంలో 100 సార్లు రాశారంట. దేవునికి స్తోత్రం. అంతేగాక క్రీస్తు తన గురించి తాను ఉన్నవాడను అనేటువంటి పేరు చెప్పుకున్నాడు. యోహాను సువార్త 8, 24, 28, 58 వచనాలు మనం చూసినట్లయితే పాత నిబంధనలో కనిపించేటువంటి యెహోవా దేవుని అవతారమే కొత్త నిబంధనలో క్రీస్తు. హల్లెలూయా. మరి పాత నిబంధనలో యెహోవాకు కొన్ని సంక్లిష్ట నామాలు ఉన్నాయి. యెహోవా ఈరే అంటే యెహోవా చూసుకుంటాడని ఆదికాండం 22, 13, 14. యెహోవా రాఫా అంటే యెహోవా బాగు చేసేటువంటి వాడని నిర్గమకాండం 15 అధ్యాయం 26 వచనం. యెహోవా నిస్సి అంటే యెహోవా నా ధ్వజం నిర్గమకాండం 17. మరి 8, 15లో మనం చూసినట్లయితే యెహోవా షాలోం అంటే యెహోవాయే శాంతి న్యాయాధిపతుల గ్రంథం 6:24లో. యెహోవా సిద్కేను అంటే మరి యెహోవాయే మనకు నీతి న్యాయాలు ఇర్మియా గ్రంథం 23:6లో. మరి యెహోవా షమ్మా అంటే యెహోవా ఉన్నత స్థలం ఎహెజ్కేలు 48:38. ఈ పేర్ల గురించినటువంటి మరి నోట్స్ కోసం మనం ఈ రిఫరెన్స్లన్నీ దగ్గర పెట్టి చూసుకుంటే మరి కొత్త నిబంధనలో క్రీస్తు ఈ పేర్లన్నిటికీ అర్థాన్ని పూర్తిగా నెరవేరుస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఈరే యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 17, 18 వచనాలు మీరు చూస్తే కనబడుతుంది. రోఫా అంటే మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది. నిస్సి అంటే నిస్సి రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది మనకి. 1 కొరింథీ 15:57లో. షాలోం అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కొలస్సీలకు రాసినటువంటి 1వ అధ్యాయం 20వ వచనంలో మనకి కనిపిస్తుంది. సిద్కేను అంటే 1 కొరింథీ 1:30, 2 కొరింథీ 5:21. షమ్మా అంటే మత్తయి సువార్త మరి 1వ అధ్యాయం 23వ వచనం, 28వ అధ్యాయం 20వ వచనం. నిన్న నేడు నిరంతరం ఒక్క రీతిగానే ఉన్నటువంటి యెహోవా కాగా మరి క్రీస్తు తనను తాను వెల్లడించుకుంటున్నాడు. హెబ్రీ 13:18లో మనం చూసినట్లయితే మరి కొన్ని వచనాలు మనం పోల్చి చూస్తే యేసుకు యెహోవాకు ఉన్నటువంటి ఐక్యత సంబంధం అర్థమవుతుంది. కీర్తన 23:1తో యోహాను 10:11 మరి మొదలైనటువంటి వచనాలు లూకా 2:11లో మీరు చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి ఇక్కడ మరి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా మీరంతా కూడాను?
దయచేసి వినండి, త్వరగా నేను ముగిస్తాను. మరి ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తయారు చేశాడు. ఇక్కడ నిర్గమకాండం 16, 17, 18, 19, 20 వచనాలు మీరు చదివినట్లయితే దేవుని ముందున్నటువంటి ప్రణాళిక వారికి ఒక ప్రణాళికను తయారు చేశాడు. మరి ముందున్నటువంటి ప్రణాళిక వీళ్ళకి ఇస్తున్నవాడు ఎవరికి? మోషే ఆహారంలోకి ఇవ్వబడింది అనమాట. ముందుగానే ఒక ప్రణాళిక. ఇప్పుడు మోషే మరి పెద్దలతో వెళ్ళాడు. మరి అరణ్యంలో ప్రయాణం చేసి మరి తమ దేవునికి బలి అర్పించాలి. ఈ విధంగా మరి ఈ ఫరోకి ఏం చేస్తూ ఉన్నారంటే అంచెల వారీగా ఈ ప్రణాళికను పరిచయం చేయవలసి వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మేము కనానికి వెళ్ళిపోవాలి అని వెంటనే చెప్పకూడదు. ఎందుకంటే ఫరో చాలా కఠినుడు. రాను అతని హృదయం బండబారిపోతూ ఉంది. మరి ఈజిప్ట్లోని దేవుళ్ళ మీద మరి యెహోవా యుద్ధం ప్రకటించబోచున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఎంత చేసినా ఎంత చెప్పినా ఫరో వారిని పంపడానికి ససేమిరా ఒప్పుకోడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలా ఒప్పుకోలేనప్పుడు అప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడో తెగులు రానిస్తాడనమాట. అప్పటికి కానీ ఈ ఫరో మనసు మరి మారదు. మరి ఇజ్రాయేల్ను వెళ్ళమంటాడు. ఈ విధంగా దేవుడు ఇజ్రాయేలీల అందరినీ కూడా మరి ఆ జాతీయ విమోచన ప్రణాళికను దేవుడు సిద్ధం చేసి ఉంచాడనమాట. నిర్గమకాండం 3వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చూసినట్లయితే, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసేదని కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు వారిని తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తులను దోసుకొందరనను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు 20వ వచనంలో చూసినట్లయితే, కానీ నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలచిన నా అద్భుతములన్నింటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అడ్డు తర్వాత మీరు వెళ్తారని చెప్తా ఉన్నారు. దేవుడు అద్భుతాలు అంటే 7వ అధ్యాయం 3వ వచనం, 10వ అధ్యాయం 2వ వచనం, 15వ అధ్యాయం 11వ వచనం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 22వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 27వ వచనం, 135, 9, ఇర్మియా 32, 20, అపోస్తుల కార్యం 7:36 ఇవన్నీ చూస్తే అద్భుతాలు చూపించడం ద్వారా ఈ వచనంలో ఉన్నటువంటి అన్ని అద్భుతాలు చూపించడం ద్వారా దేవుడు తన ఉన్నానన్నటువంటి సత్యాన్ని, తన శక్తిని దేవుడు కనబరిచాడు అనమాట. కాబట్టి మనుషుల హృదయాలు చాలా కఠినమైనటువంటివి, నమ్మకానికి తావివ్వనివి. మరి దేవుళ్ళు ప్రభువులు అనబడేటువంటి వాళ్ళు కోకొల్లగా ఉన్నారు. ఈజిప్ట్లో దేవుడు చేసినటువంటి సూచనల వల్ల, అద్భుతాల వల్ల ఇజ్రాయేల్ వారి దేవుడైనటువంటి యెహోవాయే నిజమైన ఏకైక దేవుడు అని చెప్పి అందరికీ తేటతెల్లమైంది. దేవునికి స్తోత్రం. మరి ఈ అద్భుత క్రియలు మరి ఈజిప్ట్ వాళ్ళ దేవుళ్ళ విషయంలో తీర్పులుగా ఉన్నాయి. 12 మనం చూస్తే నిర్గమకాండం, ఈ క్రొత్త నిబంధన కాలం ఆరంభమైనటువంటి రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు సువార్త వాస్తవమైనదని, మరి ప్రపంచానికి రక్షకుడు ఆయనేనని చెప్పి తెలియజేసేందుకు ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. హెబ్రీ పత్రిక 2:4. మరి కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అద్భుతాల గురించి మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం మొదలైన చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. 3వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చూసినట్లయితే ఈజిప్ట్ వారి చేతుల్లో వారు అనుభవించినటువంటి దాస్యానికి, ఇక్కట్లకు వారికి రావాల్సినటువంటి నష్టపరిహారం ఇదే అనమాట. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే ఇది కూడా దేవుని ప్రతిక్రియ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది దోచుకోవడం కాదండి. అలాగని చెప్పి మరి అరువు తీసుకోవటం అంటే అప్పు తీసుకోవడం కూడా కానీ కాదు. మరి ఈజిప్ట్ వారికి ఇజ్రాయేలీలు చేసినటువంటి చాకరికి ఇది జీతం అని చెప్పి అనుకోవాలన్నమాట. అక్కడికి ఇది చాలా తక్కువే. ఈ జీతం చాలా తక్కువ అనమాట. ఎందుకంటే వీరు చేసిన పని చాలా ఎక్కువగా ఉన్నది. మరి జీతభత్యాలు లేకుండా ఇజ్రాయేలు ఎంతో కష్టించి పనిచేశారు. దానికి రావాల్సినటువంటి కూలీ పైకం ఎంతో ఉందన్నమాట. ఇది ఇవ్వకుండా వారంతా మరి ఏం చేశారంటే ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా బిగబట్టారన్నమాట. 100 కొలది మరి సంవత్సరాలు ఆ పనికి ఈజిప్టు వారు చేయించుకున్నారన్నమాట. హల్లెలూయా. 100 కొలది సంవత్సరాల పనిని వారు ఈజిప్టు వారు ఇజ్రాయేల్ చేత చేయించుకున్నారు. హల్లెలూయా. ఎంత ఇచ్చినా కూడా తక్కువే. మరి వారు ఈజిప్టుకు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో తమకు రావాల్సిందే తీసుకుని వెళ్తారు తప్ప మిగతాదంతా కూడా ఈ యొక్క ఈజిప్ట్లో
మరి వదిలేసి వెళ్ళిపోతారు, తీసుకువెళ్ళిపోతారనమాట. కాబట్టి ఇందులో అన్యాయం ఏమీ లేదు. దేవుడు తన ప్రజలను గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. మోషే దేవుని పిలిపి ఉన్నాడు, పిలుపునకు లోబడ్డాడు, బయలుదేరి వెళ్తున్నాడు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడేమో ఒకసారి గమనించిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ వాక్యం ఇచ్చినటువంటి మీరు, మరి దేవుడు ఒకవేళ మిమ్మల్ని పిలుస్తున్నాడేమో. పిలిచినవాడు నమ్మదగినవాడు. యేసు ప్రభు నిన్ను నన్ను ఉద్దేశించి పిలుచుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు నా వెంబడరండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలలుగా చేస్తానని చెప్తూ ఉన్నాడు. మరి ప్రభు శిష్యుడైనటువంటి పేతురు ఒక పల్లెటూరు మనిషి అండి. చేపలు పట్టేయడం కూడా మరి అతనికి ఆ వృత్తిగా ఉందన్నమాట. ఓన్లీ చేపలు పట్టేయడం వృత్తి అతనిది. కానీ మరి అతడు పెంతుకోస్తున్నాడు, మహా గొప్ప ప్రసంగికుడయ్యాడు. ఈ విధంగా ఎందరో మరి వ్యక్తులు ప్రభువును వెంబడించి ఈ లోకమంతటిని ఉర్రూతలూరించారు. దేవుని స్తోత్రం, ఉర్రూతలూగించారు. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. మనం ఆయనకు పూర్తిగా లోబడి ఆయనకు జత పనివారమై ఆయనను వెంబడించాలి. పేతురు ఎప్పుడైతే ఆయన అడుగులో అడుగేస్తూ ఉన్నాడో, ఒక అడుగులో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక అడుగులో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఉన్న ఆ లోక ఏంటది ఆ వెర్రితనం అంతా పోతుంది, ఆ యొక్క ఆ అజ్ఞాన స్థితి అంతా పోతుంది. ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్, అడుగులో అడుగులో వెయ్యిగా నడవగా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడిపోయాడు అంటాడు పేతురు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి సేవ అంటే అనే మాట మీరు వినే ఉంటుంటారు. ఆ మాట గురించి ఆలోచించాలి. అసలే లక్షలాది మంది ఇజ్రాయేల్ ప్రజలను మరి ఈ దాస్యం నుంచి నడిపించాలంటే అది అట్టి సేవ మరి మోషేపై ఉంచబడినటువంటి బాధ్యత. అంటే అంత గొప్ప పని చేయాలంటే ఎంత గొప్ప ప్రజానాయకుడు అవ్వాలండి. అంటే మోషే ఒక్కనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆ మోసే ఒక్కన వల్ల అయ్యేటువంటి పని కాదు అది. మోషే దేవుని జత పనివాడు. అంటే మోషే దేవునితో కలిసి పనిచేస్తున్నాడు. సాధారణమైనటువంటి వ్యక్తులను దేవుడు మరి ఎంపిక చేసుకుంటూ ఉంటుంటాడు. దేవునికి కావాల్సింది మనం వాడేటువంటి పనిముట్లు కాదండి, మనమే దేవుని పనిముట్లు కావాలని చెప్తూ ఉంటుంటారు. ఏంటంటే దేవుడికి కావాల్సింది మనం వాడేటువంటి పనిముట్లు కాదు, మనమే దేవుని పనిముట్లు అయిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన పోరాటం ఆధ్యాత్మికమైనటువంటిది. మరి దేవుడు మోషేని కోరింది ఒక్కటే, అతడు విశ్వసనీయుడై దేవుని సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మనల్ని మనం సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. ఎందరో వీరులు శూరులు తమ యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి పైకొచ్చారు, కష్టపడ్డారు, పైకొచ్చారు, పని చేసుకున్నారు, ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించారు. కానీ వారికి దైవబలం లేదు కాబట్టే వారంతా కూడా అందుచేత అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్టు దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే దేవుడు మనకి ఈ విషయమై జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే జకర్యా గ్రంథంలో ఒక మాట ఉన్నది. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో 6వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు అతడు నాతో ఎట్లనే జెరుబ్బబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవాకి ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగునని చెప్పి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఈ యొక్క కార్యం సాధ్యమవుతుంది అని చెప్తా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కాక. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూసినట్లయితే, హల్లెలూయా, ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థంగా మోసే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ మోసే చాలా గొప్పవాడండి. దేవునికి స్తోత్రం. మోసే అంతటి గొప్ప వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో ఎవ్వరూ లేరంటండి. మోసే చూసినటువంటి దర్శనానికి అతడు ఎన్నడూ కూడా అవిధేయుడు కాలేదు. దేవుని నడుపుదలంటే అదే అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మోషే ఏ తీర్మానం చేయవలసి వచ్చినా కూడా అతనికి మండుతున్నటువంటి పొదే జ్ఞాపకం వచ్చేదనమాట. దేవుడు మనల్ని నడిపిస్తాడు, దర్శనమిచ్చి నడిపిస్తాడు, ప్రవచనం ద్వారా నడిపిస్తాడు, మరి వాక్యం ద్వారా నడిపిస్తాడు. అంతవరకు ఎందుకండి, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ సందేశం ద్వారా కూడా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆయన చిత్తానికి లోబడితే ఆయన మనలను తన చేతి సాధనములుగా, నోటి బూరలుగాను మరి విశ్వసనీయులమై ఉండటానికే పిలిచాడంట దేవుడు. అదే మన యొక్క విజయం అన్నమాట. లోకమునకు జయించేటువంటి విజయం మన ఏంటంటే మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే
సహోదరి స్నేహితులారా, మరి ఇక్కడ దేవుడు మోషే మన వంటి స్వభావం గల మనుషుడే, అయితే మనము అతని వంటి స్వభావం గలవారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని మోసే వంటి స్వభావం గలవారుగా ఉండలేకపోతున్నాం? దేవుడు మరి మోసే వంటి స్వభావం కలిగినటువంటి నాయకులు ఈరోజు సంఘంలో లేపును గాక. మోసే వంటి స్వభావం కలిగినటువంటి వారికి దేవుడు మనల్ని తయారు చేసి నడిపించి బలపరచును గాక. స్తోత్రం దేవా. ఇంతవరకు విత్తబడిన వాక్యంలో నీవు ఉన్నందుకు నీకు వందనాలు. నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.